వస్తున్నా ఈ క్షణం ఇక్కడున్న మా అందరికీ చాలా బాధాకరమైన క్షణం. సరిగ్గా 31 సంవత్సరాల క్రితం, వచ్చే నెలకు 31 ఇయర్స్ అవుతాయి, మేమందరం పొట్టజేత పట్టుకుని ఒకళ్ళు కరీంనగర్ నుంచి, ఒకళ్ళు హైదర్ ఓల్డ్ సిటీ నుంచి, నేను రామ్ జగన్ భీమవరం నుంచి, విజయ్ యాదవ్ గౌల్గూడ నుంచి, ఇలా రకరకాల ప్లేసుల నుంచి, అవుత్ ప్రసాద్ కర్ణాటక నుంచి, రకరకాల ప్లేసుల నుంచి సినిమా ఇండస్ట్రీ మీద మోజుతో ఒక ఖర్చుతో మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ పెట్టారని తెలిసి ఫస్ట్ బ్యాచ్లో జాయిన్ అయ్యాను. ఆర్టిస్టు చనిపోతే అందరు సంతాపం తెలియజేయడం చాలా చెప్పేస్తుంటారు. యాక్చువల్గా అవతి ప్రసాద్ గారు, శివాజీరాజా గారు వీళ్ళందరూ కూడా మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో నాకు సీనియర్స్. మధ్యలో ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత పరిచయం అయిన వాళ్ళకన్నా ఇండస్ట్రీకి రాకముందు ఉండే జ్ఞాపకాలు ఇంకెక్కువ ఉన్నాయి మాకు. చాలా అనుబంధంతో మా బ్యాచ్ అప్పుడు తను ఒక సీనియర్గా, ఒక ఇన్ఛార్జ్గా అక్కడ మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ఉంటూ గైడ్ చేస్తుండేవాడు. ఏదైనా తప్పు చేస్తే ఇది కాదు అది కాదని హెచ్చరిస్తుండేవాడు. అటువంటి వ్యక్తి సడన్గా మన మధ్య లేడు అంటే నిజంగా పెద్ద వాక్యూమ్ ఏర్పడ్డట్టుగా ఉంది. బట్ మన వాళ్ళు అన్నట్టు తప్పదు. వాళ్ళ ఫ్యామిలీకి టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. అట్లాగే ఇండస్ట్రీ మిత్రులందరికీ అందరూ ఒక విధంగా సంతాపం తెలియజేస్తే ఆయన మిత్రులందరూ, ఆయన ఇన్స్టిట్యూట్ మేట్స్, ఆయన ఇన్స్టిట్యూట్ కంటే సీనియర్స్, జూనియర్స్ అందరూ కూడా ఒక ఆత్మీయంగా ఉన్న వాళ్ళందరూ ఒక మనిషిని, మా సొంత మనిషి కోల్పోయిన విధంగా ఈరోజు ఆర్టిస్టులు, పెద్ద పెద్ద ఆర్టిస్టులు, గొప్ప మనుషులు, ఇండస్ట్రీకి సంబంధించిన మనుషులు అందరూ వెళ్ళిపోతుంటే మమ్మల్ని వదిలిపెట్టి ఏదో పెద్ద వెళ్తే అందరితో కొన్ని సినిమాలు బయట అనుబంధం బాధపడుతుంది. అలా చక్రి గారు కానీ, శ్రీహరి గారు కానీ, ధర్మాన సుబ్రహ్మణ్యం గారు కానీ వెళ్ళిపోతామంటే చాలా బాధ వేసింది. ఇది చెప్పలేని బాధ. దాదాపు 25-30 ఏళ్ళ నుంచి ఆయనతో అనుబంధం. నాకు అన్నదమ్ములు లేరు, ఆయన అన్నయ్య అనుకున్నాను మనస్ఫూర్తిగా. చాలా బాధగా ఉంది. ప్రతి క్షణం షూటింగ్లో ఉంటే మాత్రమే మేము దూరంగా ఉండేవాళ్ళం. అదర్వైజ్ ఫోన్లో కానీ లేకపోతే ఎక్కడికైనా ఊర్లో వెళ్తుంటే కలిసి వెళ్ళేవాళ్ళం, కలిసి తిన్నాం, కలిసి బాధలు పంచుకున్నాం, కలిసి సంతోషాలు పంచుకున్నాం. ఎంతో బాధగా ఉంది. ఆయన లేడు ఆయన అని అందరు తర్వాత అనడం జరిగింది. మేమందరం ఏజీవీ అన్నయ్య అనేవాడిని. నేనైతే ఏజీవీ అన్నయ్య అనేవాడిని. ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయినప్పుడు నేను చాలా చిన్నవాడిని ఇన్స్టిట్యూట్లో అందరికన్నా వయసులో. ఆయన ఏజ్ అంత పెద్ద లేకున్నా కూడా పెద్ద రకంగా ఉండేవాడు ఆయన. నేను ఇన్స్టిట్యూట్లో క్లాసెస్ సరిగ్గా అటెండ్ అవ్వకపోయేవాడిని, తర్వాత కాన్సన్ట్రేషన్ సరిగ్గా చేయకపోయేవాడిని. పక్కన తీసుకెళ్ళి ఎరా నువ్వు హైదరాబాద్లో ఉంటావు, లోకల్లో ఉంటావు, మేమేమో ఊళ్ళో నుంచి వచ్చి ఇక్కడ ఇల్లు తీసుకున్నాం, రూమ్స్ తీసుకోమంటున్నావు, నువ్వు మరి రెగ్యులర్గా ఇన్స్టిట్యూట్ రారా, డబ్బులు కట్టారు ఇంట్లో అమ్మ నాన్న వాళ్ళు, ఏదో కాన్సన్ట్రేషన్ చేయరా అని నన్ను అంటే ఒక తమ్ముడిలాగా నన్ను ఎప్పుడు
చెయ్యి, నువ్వు కాన్సన్ట్రేట్ చేయి, నువ్వు మంచి ఆర్టిస్ట్ అవుతావురా, నేను నన్ను పక్కన తీసుకెళ్ళి ఎప్పుడు చెప్పేవాడు. అంటే ఒక సజెషన్స్, సలహాలు ఇచ్చేవాడు అనమాట. ఏమైనా సరిగా ఇన్స్టిట్యూట్లో కూడా ఏమైనా సరిగా ఏమైనా స్కిట్స్ అవి సరిగ్గా చేయకపోతే కూడా ఇలా చేయాలరా అలా చేయాలరా అని. తర్వాత అందరికన్నా ఎక్కువ అందరు క్లాస్మేట్స్ నన్ను ఎక్కువ ఏడిపించేవారు కూడా ఆయన. అంటే మామూలుగా నాకు ఎక్సర్సైజ్ అంటే పిచ్చి, ఆయన ఎక్సర్సైజ్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించేవారు. అలాంటివన్నీ నాకు వరి ఎడికి చూడు కండలంటే పిక్చర్ ఎడికి కండల వీరుడు అని అనేవాడు. అలా అంటే ఒక్క ఇన్సిడెంట్ కాదు, మా మధ్యలో ఒక 30-31 సంవత్సరాలు అనుబంధాలు, ఎన్నో ఇన్సిడెంట్స్ మా మధ్యలో, మంచి చెడు. మా ఇంటికి వచ్చాడు, మా అమ్మ నాన్న మమ్మీ డాడీ అనేవాడు ఆయన. మా నాన్నగారు ఆరోగ్యం బాగాలేనప్పుడు కూడా ఎంతో ధైర్యం ఇచ్చాడు నాకు వచ్చి. నేను ఉన్నాను రా రే, నేను ఉన్నాను, అన్నీ ఉన్నాను కదా, అమ్మని నేను చూసుకుంటాను అనేవాడు. లాస్ట్ వీక్ ఒక 10 days బ్యాక్, 1 week 10 days బ్యాక్ నేను రామ్ జగన్ వెళ్ళాము. వెళ్తే అసలు నేనంటే గుర్తుపట్టలేదు ఆయన. ప్రసాద్ గారి అకాల మరణం యావత్ చిత్ర పరిశ్రమకు, టీవీ పరిశ్రమకు తీరని లోటు. వారి మంచితనం, వారి నటన మా అలాంటి వాళ్ళందరికీ శిరోధార్యం. అయితే అనారోగ్య కారణం అన్నది ఎవరికి ఏ రూపంలో వస్తుందో తెలియని పరిస్థితి ఉంది. ముఖ్యంగా క్యాన్సర్ మహమ్మారి చాలామందిని పట్టి పీడిస్తుంది. ఈ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలుగా ఈ చిత్ర పరిశ్రమలోని ప్రముఖులందరినీ తీసుకెళ్లిపోతుంది క్యాన్సర్ మహమ్మారి. ఈ సైంటిస్టులు కావచ్చు, డాక్టర్స్ కావచ్చు, అద్భుతాలు సృష్టించే వాళ్ళంతా ఈ క్యాన్సర్ మహమ్మారిని అంతం చేయాలని, ఎన్నో కుటుంబాలకి చేయూతనివ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరఫున, అదేవిధంగా టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరఫున వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ అశ్రుని వాళ్ళు. ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో నాకు సూపర్ సీనియర్. ఈరోజు విలక్షణ నటుడు అని చెప్పుకోదగ్గ నటులు ఎవరనంటే ఆహుతి ప్రసాద్ గారు. ఆయన బెస్ట్ ఎగ్జాంపుల్గా మనం తీసుకోవచ్చు. ఎనీ లాంగ్వేజ్ అంటే ఎనీ డైలెక్ట్, మన తెలుగులో ఉన్న డైలెక్ట్స్ అన్ని ఆయన మాట్లాడగలిగిన కెపాసిటీ ఉన్నాయి. అటువంటి గొప్ప నటుడు మన సినీ పరిశ్రమ, టీవీ పరిశ్రమ కోల్పోయిందంటే చాలా బాధాకరంగా ఉంది. అలాగే నేను 2000 సంవత్సరంలో ఒక టీవీ సీరియల్ ప్రొడ్యూస్ చేశాను, ఆశల పల్లకి అని. దాంట్లో మా అన్నగా ఆయన నటించమని వెళ్ళంగానే సరేనన్నా నేను చేస్తాను, కానీ ఇదే ఫస్ట్ సీరియల్ నేను యాక్ట్ చేయటం అని చెప్పేసి ఆయన వచ్చి ఒక 10 days వర్క్ చేశారు. నేను అడ్వాన్స్ ఇచ్చాను, వర్క్ జరుగుతుంది. సడన్గా 3 సినిమాలు వచ్చినాయండి ఆయనకి. ఆ రోజు చాలా చాలా విషయాలు చెప్పారు. ఆహుతి గారితో నాకు అంత అనుబంధం లేకపోయినా ఒక 10 ఏళ్లలో నేను ఆయనతో ఒక 5-6 సినిమాలు వైఫ్గా నటించాను. చాలా మంచి వ్యక్తి అండి ఆయన. అన్నిటికన్నా బాధాకరమైన విషయం ఏంటంటే ఉదయ్ కిరణ్ సినిమాలోనే 2 సినిమాల్లో మేమిద్దరం భార్యాభర్తగా నటించటం. నిన్న అప్పయ్య వర్ధంతి, అలాగే ఆహుతి గారు మనకి లేకుండా పోవడం అనేది చాలా చాలా బాధ అనిపిస్తుంది. ఆయన గొప్ప నటుడనే కాదండి, మంచి హ్యూమన్ బీయింగ్. సెట్లో ఉండేటప్పుడు చక్కగా కూర్చొని మాట్లాడి కష్ట సుఖాలు, మంచి చెడు అన్నీ అడిగి తెలుసుకుంటారు. అంటే మీ ఫ్యామిలీ పిల్లలు ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు, ఎలా ఉంచాలి ఫ్యామిలీని, ఇలా ఉండాలి, కొన్ని ఆధ్యాత్మికమైన విషయాలు, చాలా మంచి మంచి విషయాలు ఎప్పుడు మాట్లాడుతూ ఉండేవారు. అంటే సహనటుడుగా ఆయనతో వర్క్ చేసేదానికన్నా నేను 5-6 సినిమాలు ఆయనతో నటించినప్పుడు ఒక సొంత మనిషి, ఇంట్లో మనుషులతో ఎలా మనం దాని గురించి అందరూ చాలా చెప్పారు. యాక్టింగ్లో ఫస్ట్ బ్యాచ్ వాళ్ళందరూ ఉన్నారు ఇక్కడ. ఇప్పుడు నేను కొత్తగా ఇండస్ట్రీకి వచ్చిన నా కొత్తలో ఓ స్త్రీ సంఖ్యలు తెంచుకొని సీరియల్ చేశాను. ఆయన అప్పటికే మూవీస్ చేస్తున్నారు. ఒక సీనియర్ ఆర్టిస్ట్ నేను వర్క్ చేయబోతున్నాను, ఎలా ఉంటారు అని నేను కొంచెం భయపడ్డాను అప్పుడు. కానీ ఆయన చాలా డౌన్ టు ఎర్త్, అందరితో కలిసిపోయి నేను ఒక మూవీ నుంచి వచ్చిన ఆర్టిస్ట్ నేను అని ఎప్పుడు నిగర్వి, అస్సలు గర్వం లేకుండా ఆయన
నేను కొత్త ఆర్టిస్ట్ కదా అని ఫీలింగ్ పోగొట్టేలా ఆయనతో పాటు వర్క్ చేయించగలిగారు. నేను చేసిన తర్వాత నన్ను పొగిడారు, నేను చాలా బాగా చేస్తున్నావు అని చెప్పి. సో ఆయన పొగడంతో నేను ఇంకా బాగా చేయగలిగాను అప్పుడు. సో ఫస్ట్ పరిచయం నాకు అలా జరిగింది ఆయనతో. తర్వాత విజయ్ యాదవ్ గారు, వీళ్ళందరూ, జగన్ గారు, వీళ్ళందరూ బ్యాచ్, వీళ్ళందరి ద్వారా ఆయనతో ఇంకెక్కువ పరిచయం ఏర్పడింది. సంతోషం మూవీ, చాలా తక్కువ మూవీస్ నేను చేసిన దాంట్లో ఒక 2 మూవీస్ ఆయనతో నేను వర్క్ చేశాను. ఇండస్ట్రీకి పెద్ద లోటు డెఫినెట్గా. ఒక మంచి నటించిన అనుభవం అనేది చాలా తక్కువ అండి. కానీ డబ్బింగ్ జరుగుతున్నప్పుడు చాలాసార్లు స్టూడియోలో వారిని కలవడం జరిగింది. నేను డబ్బింగ్కి వెళ్ళినప్పుడు 2-3 సార్లు ఎల్వి ప్రసాద్ స్టూడియోలోనూ రాఘవ స్టూడియోలోనూ కలవడం జరిగింది. సూర్యవంశం సినిమా డబ్బింగ్కి నేను 2 పాత్రలకి 2 విధాలుగా నేను వాయిస్ని చేంజ్ చేసి చెప్తున్నప్పుడు, మాడ్యులేషన్ చేస్తున్నప్పుడు ఆయన అన్నారు, ఇంత చక్కగా చెప్తున్నావు రమ్య, నువ్వు డబ్బింగ్ మాత్రం మానద్దు, వాయిస్ నా ముందు 2 క్యారెక్టర్స్ ఒకేసారిగా మార్చి చెప్పావంటే ఇట్స్ టూ గ్రేట్ అమ్మా అన్నారు. అలాగే లాస్ట్గా నేను కలిసింది సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు సినిమా షూటింగ్ టైంలో రామోజీ ఫిల్మ్ సిటీలో అన్ఎక్స్పెక్టెడ్గా నేను అక్కడ ఉండటం జరిగింది. రమాప్రభ గారు మేమందరం కూర్చొని ఉంటే వారు వచ్చి, అమ్మో ఎప్పుడు వచ్చావరా ఇక్కడ, నువ్వు ఉన్నావు ఎందులో అని అడగటం, మాట్లాడటం, అదే జోక్స్. అలాగే ప్రసాద్ గారు 2-3 సార్లు పార్టీకి పిలవటం, ఆ పార్టీలో కలవడము, ఎక్కడ కల్పించినా అసలు యుగో అనేది ఉండదు మనిషికి. ఆప్యాయతగా ఎప్పటి నుంచి అసలు కుటుంబం ఎప్పటి నుంచో కలిసి ఉన్నట్లుగా కనిపిస్తారు, మాట్లాడతారు. ఏమ్మా ఏం చేస్తున్నావు, ఎలా ఉన్నాయి, నీ లండన్ ప్రాజెక్ట్ ఎలా ఉంది, నీ డాక్యుమెంటరీస్ ఎలా ఉన్నాయి, ఎప్పుడు నన్ను ఆప్యాయతగా అడిగేవారు చాలా బాగా. గారు అంటే ఆహుతి సినిమా నుంచి ఆయనకి ఆహుతి ప్రసాద్గా మార్చుకున్నారు. అలాంటి వ్యక్తి మన ముందు లేరండి. అంటే నేను రాలేపోయాను, షూటింగ్లో ఉన్నాను. అంటే రీసెంట్గా మా మదర్ పోయింది. అంటే ఒక మనిషి చనిపోతే ఎలా ఉంటుంది ఆ ఇంట్లో క్లైమేట్ అనేది నాకు బాగా తెలుసండి. అంటే సినిమా ఇండస్ట్రీ అంతా ఒక కుటుంబం, నటకులం ఇది. అలాంటి దాంట్లో ఒక మనిషి పోయారంటే అది ఎంతో వెళ్తండి. ఆ వెళ్తుని ఎవరు తీయలేరు, కానీ ఆ దేవుడికి తెలుసు ఎవరిని ఏ టైంకి తీసుకెళ్ళిపోతారు. కానీ ఇండస్ట్రీలో కొంతమంది పోతే చాలా బాధ అనిపిస్తుంది. అంటే వాళ్ళ నటన కానీ, ఇంట్లో రోజు మనం చూసే సినిమాలు కానీ, రోజు వచ్చే దాంట్లో అతన్ని చూస్తుంటే అరే లేరే ఈ మనిషి అనేసరికి ఒక బాధ కలుగుతుంది వాళ్ళ కుటుంబానికి. అన్నయ్య ఒకరోజు నేను ఇలాగే సలహాలు ఇస్తూ ఉంటాను అన్నయ్యకి. అన్నయ్య అన్నాడు, అరే నీకు బాగా కష్టపడి అన్నయ్య ఒకడు ఉన్నాడు, పెట్టే వదిన ఉంది, సో నువ్వు ఎన్ని కథలేని చెప్తావు అన్నా. నీకు అన్ని సమకూర్చినప్పుడు, అన్ని అమర్చినప్పుడు ఎన్ని కథలని చెప్తావు.